హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. కొంతమంది ఐపీఎల్లో నేను 15,000 పెట్టి 30,000 సంపాదించాను, 10,000 సంపాదించాను. మరికొందరు అయితే లిస్టింగ్ డే రోజు మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాను, 5,000 వచ్చాయి, 10,000 వచ్చాయి అని చెప్పేసి చెప్తుంటారు. అసలు ఐపీఓ అంటే ఏంటి? అసలు కంపెనీలు ఐపీఓని ఎందుకు తీసుకొస్తాయి? వీటిని మనం ఎలా అప్లై చేయాలి? రిస్క్ ఏంటి? రివార్డ్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఐపీఓ అంటే ఏంటి? ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అన్నమాట. అంటే ఒక కంపెనీకి ఎప్పుడైతే డబ్బులు కావాల్సి వస్తాయో అప్పుడు వీళ్ళు ఐపీఓ కిందకి కన్వర్ట్ చేసి వాళ్ళు మార్కెట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ షేర్స్ని మనలాంటి సాధారణమైన ప్రజలకి ఇక్కడ అమ్మడాన్ని మనం ఇక్కడ ఐపీఓ అంటామన్నమాట. సో బిఫోర్ ఐపీఓ అయింది అంటే ఆ కంపెనీ ఎవరైతే స్థాపించారో, సో ఆ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ దగ్గరే ఓనర్షిప్ అనేది ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్ ఐపీఓ అంటే ఐపీఓ ద్వారా కంపెనీ అనేది మార్కెట్లోకి వచ్చి ఎప్పుడైతే షేర్స్ అమ్ముతుందో, సో అప్పుడు మనం కొనుక్కుంటాం కదా. సో అప్పుడు మనం కూడా వన్ ఆఫ్ ద ఓనర్ కింద లెక్క కిందకి వస్తుంది అనమాట. అట్లా అని చెప్పేసి మనం ఫైవ్ ఫైవ్ షేర్స్ 10 షేర్స్ కొనుక్కుంటే కాదండి. లైక్ ఒక పర్సెంటేజ్, ఒక 30% చాలా చాలా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కానీ ఏం చేస్తారంటే కొనుక్కుంటారు బల్క్ డీల్లో. ఒక 30 కోట్ల షేర్స్, 40 కోట్ల షేర్స్. సో అట్లా కొనుక్కున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా ఈ కంపెనీలో వాటా అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ఓనర్ అనేది అవుతారన్నమాట. అసలు ఒక కంపెనీ అనేది ఐపీఓగా ఎందుకు తీసుకొస్తారంటే వాళ్ళకి డబ్బులు కావాలి. సో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి రెండు ఆప్షన్లు ఉంటాయండి. సో ఒకటి ఏంటి అంటే లైక్ బ్యాంక్లో లోన్ తీసుకోవాలి, లేదంటే ఐపీఓ కిందకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి బిజినెస్ ఎక్స్పాన్షన్. అంటే వాళ్ళు కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం కావచ్చు, లేదంటే ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయడం కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి. సో వాటి కోసం అయితే వీళ్ళు ఐపీఓ కిందకైతే రావడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్పులు తగ్గించుకోవడానికి. చాలా మందికి ఏంటంటే 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు కూడా అప్పులు ఉంటాయన్నమాట. సో కొన్ని అప్పులు తీర్చుకోవడానికి కూడా వీళ్ళు అమౌంట్ కావాల్సి వస్తుంది కదా. సో అలాంటి టైంలో కూడా వీళ్ళు ఐపీఓ కిందకైతే రావడం అయితే జరుగుతుంది. అలాగే బ్రాండ్ వాల్యూ. సో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ఎలాంటి అప్పులు లేవు, మంచి ప్రాఫిట్లో ఉంది. బట్ వాళ్ళకి ఏంటంటే బయట అనేది వీళ్ళ కంపెనీ గురించి ఎవరికీ తెలియదు, వీళ్ళ బ్రాండ్ గురించి ఎవరికీ తెలియదు అన్నప్పుడు కూడా వీళ్ళు మార్కెట్లోకి రావడం అయితే జరుగుతుంది. అలా రావడం వల్ల ఆ కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది, క్రెడిటబిలిటీ కూడా పెరుగుతుంది. సో ఆ కంపెనీ గురించి అందరికీ తెలుస్తుంది. సో అలాంటి టైంలో కూడా ఐపీఓ కిందకి అయితే కంపెనీ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎగ్జిటింగ్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్. నేను చెప్పాను కదా. సో ఎవరైతే ఆ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఉంటారో, అమౌంట్ పెడతారో, సో వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు కూడా సో వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అయితే అమ్ముతారు. సో అలాంటి టైంలో కూడా వీళ్ళైతే ఐపీఓ కిందకైతే రావడం అయితే జరుగుతుంది. ఒక కంపెనీ అనేది వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అయితే వాళ్ళు ఐపీఓ అయితే ప్రకటిస్తారు కదా. సో ప్రకటించినాక వీళ్ళు ఏంటంటే కంపెనీ వాళ్ళైతే డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి కూడా ఆ అప్రూవల్ కోసం సేబీకి అయితే వీళ్ళైతే డాక్యుమెంట్స్ అయితే పంపించడం జరుగుతుంది. సేబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ సంబంధించి అన్నీ కూడా ఈ సేబీనే చూసుకుంటుంది కాబట్టి సో వాళ్ళ దగ్గర వీళ్ళైతే అప్రూవల్ తీసుకుంటారు. అప్రూవల్ తీసుకొని వాళ్ళు ఓకే అంటే అప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఏదైతే ఉందో ఆ షేర్ యొక్క ప్రైస్ని అయితే వీళ్ళైతే డిసైడ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100, రూ. 120 వన్ షేర్ అని చెప్పేసి వాళ్ళైతే డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి వాళ్ళు అప్పుడు సమ్ డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డేట్స్ నుంచి డేట్ వరకు అయితే ఐపీఓ రన్ అవుతుంది, ఈ లోపల అప్లై చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఒక పర్టికులర్ డేటస్ అయితే ఇస్తారన్నమాట. సో అప్పుడు మన ఇన్వెస్టర్స్ అప్లై చేస్తారు. సో ఇన్వెస్టర్స్ అప్లై చేసినందుకు మాత్రం మనకు వస్తుందంటే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు ఒక 1,00,000 షేర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక 30 లక్షల మంది అప్లై చేశారనుకోండి, మీరు మిగతా 29 లక్షల మందికి ఏమి ఇస్తారు? ఇవ్వలేరు కదా. సో అలాంటి అనుకోవటం ఏంటంటే ఇక్కడ షేర్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే లక్కీ డ్రా ద్వారా షేర్స్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది అనమాట. సో అలా చేసి ఆ 1,00,000 మందికే మాత్రమే వీళ్ళకి షేర్స్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. సో అలాట్మెంట్ అయిపోయినాక వాళ్ళ 1 or 2 డేస్లో కంపెనీ అనేది ఎన్ఎస్సి అని బిఎస్సిలో అయితే లిస్టింగ్ అయితే అవుతుందండి. ఈ ఐపీఓలో మనం ఎలా అప్లై చేయాలంటే మనకైతే ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే కావాలండి. సో లైక్ మీకు తెలుసు కదా, జిరోదా కానీ, గ్రో కానీ, అబ్స్టాక్స్ అని చెప్పేసి, కోటక్ సెక్యూరిటీస్ అని చెప్పేసి ఇలా చాలా రకాల డీమ్యాట్స్ అకౌంట్ అయితే ఉన్నాయి. సో మీ పాన్ కార్డు, ఆధార్ కార్డుతో అయితే డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి సో దాంట్లో నుంచి అయితే మనము ఐపీఓకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఐపీఓలో ప్రాఫిట్ ఎలా వస్తుందంటే లిస్టింగ్ డేట్స్ ద్వారా వస్తుందండి. అంటే మనం ఇప్పుడు ఒక ఐపీఓని అప్లై చేసిన తర్వాత కంపెనీ అనేది లిస్ట్ అవుతుంది కదా. అంటే మా ఎన్ఎస్సి అని బీచ్లో సమ్ డేట్తో లిస్టింగ్ అవుతుంది కదా. సో ఆ రోజు అయితే మనకి గెయిన్స్ వస్తాయా లేకపోతే లాస్లో వస్తాయి అనేది మనకు ఆ రోజు అయితే తెలుస్తుంది అండి. సో మరి అది ఎలా తెలుస్తుందంటే మనకి జిఎంపీ అండి, గ్రే మార్కెట్ ప్రీమియం అని చెప్పేసి అదొక ఇండికేటర్ అనమాట. సో మనం గూగుల్లో చూసుకోవచ్చు అనమాట. ఆ కంపెనీ యొక్క జిఎంపీ టుడే అని చెప్పేసి కొడితే మీకు నార్మల్గా అయితే
చూపిస్తుందండి. అంటే ఐపీఓకి ఎంత డిమాండ్ ఉంది, ఆ ఐపీఓ సంబంధించి బిజినెస్ ఎలా ఉంది, లాస్లో ఉందో దాన్ని బట్టి ఆ జిఎంపి అనేది మనకి మార్కెట్లో ఇండికేటర్ అనేది చూపిస్తుందండి. దాన్ని బట్టే మనకి ఇది ఎన్ఎస్సి అండ్ బిఎస్లో లిస్ట్ అయినప్పుడు మనకి లాస్ వస్తుందా, ప్రాఫిట్ లేదంటే ఏందనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐపీఓ ప్రైస్ అనేది ఒక ₹100 ఉందనుకోండి. సో ఆ జిఎంపి ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు ఒక ₹50 ఉందనుకోండి. మనకి అదే లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి ₹150గా మనకి మార్కెట్లోకి రిలీజ్ అయిందనుకోండి. అంటే మనకు ఒక ₹50 ఒక షేర్ మీద, అంటే ఒక 100 షేర్స్ మనం కొనుక్కున్నాము అంటే మనకు ఒక ₹5,000 లాభం అనేది ఇలా రావడం జరగడం జరుగుతుంది. లేదు చాలామంది ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి 100% 200% కూడా ప్రాఫిట్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఐపీఓ అప్లై చేసే ముందు ఏమేమి చూడాలంటే ఆ కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్ చూడాలండి. అంటే లైక్ రెవెన్యూ ఎలా ఉంది, ప్రాఫిట్ ఎలా ఉంది, ఖర్చు ఎలా పెడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా అప్పులు ఉన్నాయి ఏందన్నది కూడా మనం ఫినాన్షియల్స్ అన్నీ కూడా చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మోడల్ అండి. అంటే ఆ కంపెనీకి ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది, సో ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనం క్లియర్గా అయితే చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ప్రమోటర్స్, అంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే దానికి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓస్ ఇట్లా ఉంటారు కదా. సో వారికి ఎవరున్నారు, వాళ్ళు ఏ విధంగా ఆ ఈ కంపెనీ నడిపిస్తున్నారు ఏందనేది కూడా మనం క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి జిఎంపి చెప్పాను కదా, గ్రే మార్కెట్ ప్రీమియం. సో ఇది కూడా మనం మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే కనపడుతుందండి. సో ఇది కూడా మనం చూసుకోవాలి, అది మన మైనస్లో ఉందా, పాజిటివ్లో ఉందా, లిస్టింగ్ ఏంటి వచ్చే ఛాన్స్ ఉందా అనేది కూడా మనమైతే చూసుకోవాలండి. బట్ ప్రతి ఐపీఓకి మనకి గ్యారంటీగా ప్రాఫిట్స్ వస్తాయని లేదు. సమ్ టైమ్స్ లాసెస్ కూడా వస్తాయి, సమ్ టైమ్స్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఏది ఏమైనా సరే మనము క్లియర్గా అయితే చెక్ చేసుకుని మాత్రమే అప్లై చేసుకోవాలండి.